ఆపరేషన్ వాలంటైన్ ఈ సినిమా గురించి మనకు బాగా నచ్చేది రెండు విషయాలు. ఏందనంటే అది పుల్వామా అటాక్ అనేది ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశారో దాని వెనకాల ఎవరున్నారు అనేది మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అవన్నీ మనము మీడియా ద్వారా విన్నాం ఇప్పటిదాకా. ప్రతిదైతే మనకు మీడియా ద్వారా తెలుసు. బట్ ఇప్పుడు ఏందనంటే ఆ పుల్వామా అటాక్ వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారు, అది ఏ విధంగా జరిగింది, దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ విధంగా ఏ టైంలో వెళ్ళి అటాక్ చేశారు. సో దానికి బలమైన కారణము వాళ్ళకు వెనుముకగా ఉన్నటువంటి ప్రధాన మంత్రి కానీ వీటి గురించి మనం కళ్ళారా చూసామన్నమాట. ఆ విజువల్గా ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పటిదాకా విన్న స్టోరీని ఇప్పుడు ఆ స్టోరీ మనం కళ్ళతోటి చూస్తాం. అదొకటి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్. అది ఆ కాశ్మీర్ లొకేషన్స్ కానీ ఆ బార్డర్ లొకేషన్స్ కానీ బాగున్నాయి. ఓకే, సూపర్. తర్వాత కెమెరా పనితనం అని అంటే యావరేజే, పెద్ద ఏం లేదు. అట్లనే మిక్కీ మేజర్ మ్యూజిక్ కూడా యావరేజే. ఒకటి కూడా హై మూమెంట్ ఇచ్చేలాగా సీన్స్ లేవు అండ్ ఆ మ్యూజిక్ కూడా లేదు. హై మూమెంట్ వావ్ అనేటట్టు ఏం లేదు, ట్విస్టులు లేవు. అది ఇంకా ఫ్లాట్ కదా, ఏం జరిగింది అనేది మనకు తెలిసిన ముచ్చట్నే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైటర్ చూసిన వాళ్ళు ఇది చూడకపోయినా నడుస్తుంది. ఫైటర్ని జెరాక్స్ మిషన్లో పెట్టి తీస్తే ఆపరేషన్ వాలంటైన్ అంతే, అలా ఉంది. అచ్చు గుద్దినట్టుగా 70% మ్యాచ్ అవుద్ది. చాలా షార్ట్స్ కూడా మ్యాచ్ అవుతాయి. ఆ ఫైట్ సీన్లు, అలా డ్రెస్సింగ్, మేకప్, ఎయిర్ బేస్లు, అటాక్ చేయడము, చాలా సిమిలారిటీస్ బోల్డ్ అని ఉన్నాయి. పెద్దగా ఏం లేదులే చెప్పడానికి. కాకపోతే ఇక్కడ వరుణ్ తేజ్ మాత్రం బాగా సెట్ అయ్యాడు. అక్కడ హృతిక్ రోషన్ కంటే ఇక్కడ ఆ పాత్రకి వరుణ్ తేజ్ అయితే బాగా సెట్ అయ్యాడు అనిపించింది. సో తెలుగు రానోళ్ళ కోసం తీసిన సినిమా ఇది తెలుగులో అంతే. హిందీ వాళ్ళకు, హిందీ యాక్షన్ వాళ్ళు చూడడానికి అక్కడ ఫైటర్ అని, ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు చూడడానికి ఇక్కడ ఆపరేషన్ వాలంటైన్ అని తీసినట్టుగా ఉంది తప్ప అంతకుమించి ఏం లేదు. ఈ సినిమాకి రేటింగ్ అని అంటే 2.25 అంతే అవుట్ ఆఫ్ 5. సో సినిమాలో ఏ విభాగం కూడా బాగాలేదు, ఒక్క వరుణ్ తేజ్ తప్ప. విజువల్గా మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఎడిటర్ నవీన్ నోలి వర్క్ ఏం లేదు అక్కడ. సో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ అయినప్పటికీ కూడా అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ పెద్ద ఏం లేవు అంతే. ఇదేదో నెల రోజుల్లో అర్జెంటుగా తీసి జనాల మీద వదిలిపెట్టినట్టుంది తప్ప అంతకుమించి ఏం లేదు. డైరెక్టర్ మాత్రం సాహసం అని చెప్పాలి. డైరెక్టర్ శక్తి. సో శక్తి ప్రతాప్ సింగ్ ఏదో పేరు, చాలా పెద్ద ఉంది. ఆయన అయితే సాహసంతో ఈ సినిమా స్టోరీ ఎంచుకోవడము ఏదో ట్రై చేశాడు కానీ పాపం వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ ఫ్లైట్స్ అవన్నీ, ఆ వార్ ఇవన్నీ మాత్రం నచ్చే వాళ్ళకి మాత్రం నచ్చుతుంది. ఇది ఏ సెంటర్ సినిమా అంతే, జస్ట్ వాళ్ళకు మాత్రమే నచ్చుతుందేమో తప్ప ఈ BCD ఈ సెంటర్స్లో చూసే మాస్ ఆడియన్స్ కోసం అయితే ఈ సినిమా కాదు అంతే. సినిమా గురించి పెద్దగా ఏం లేదులే అంతే.